హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండిగో సంస్థ వారు మహిళల కోసము ఒక మంచి అవకాశం అయితే తీసుకొని వచ్చారు. ఎవరైతే మహిళలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు పైలట్ అవ్వాలని కోరుకున్న వారు మాత్రం ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే వారి యొక్క సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద ఇండిగో రీచ్ అనే సంస్థ నుంచి అయితే మహిళలకి ఎంపవర్మెంట్ చేయడానికి ఈ ఒక అవకాశం అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. వారు ట్రైనింగ్ ఇచ్చేసి మరీ మిమ్మల్ని పైలట్గా తీర్చిదిద్దడం అనేది వారి యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఇండిగో రీచ్ అనేది మీ అందరికీ కూడా తెలిసి ఒక మంచి విమానానికి సంబంధించినటువంటి సంస్థ. దాని నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది వారు అనౌన్స్ చేశారు. ప్రోగ్రామ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఎందుకంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది ఇప్పించడం, దాంతోపాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం. మీరు ట్రైనింగ్లోనే ఇంకా మీకు 100% అకామిడేషన్ అండ్ మీల్స్ సపోర్ట్ కూడా చేస్తారు. వీళ్ళు ట్రైనింగ్లో మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. దాంతోపాటు మీకు పైలట్ మెంబర్షిప్ అనేది కూడా ఇస్తారు. తర్వాత కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తారు. మెయిన్గా పైలట్ కావడానికి ఏంటి అనేది కూడా చూసుకుంటే ఇక ఇందులో మీకు కొన్ని ఏటీఆర్ టైప్ ఏంటి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వారి యొక్క నోటిఫికేషన్లో వారు అడ్వర్టైజ్మెంట్లో అయితే వారు రిలీజ్ చేశారు. ఎవరు దీనికోసం అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ మనం చూసుకుంటే, ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇవి ఫిమేల్ మహిళలకు మాత్రమే ఈ అవకాశము. అది కూడా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 35 ఇయర్స్ ఉన్నవారు, అది కూడా 1 May 2026కి కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. కంప్లీటెడ్ సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ 10+2 ఎవరైతే కంప్లీట్ చేశారో విత్ ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ మినిమం 51% మార్క్స్ తోటి ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో ఈ సబ్జెక్ట్స్ క్యుములేటివ్గా వారు మాత్రం వీటికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ అనేది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో క్రైటీరియా మీట్ అవుతుందో వారు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మీరు పాస్పోర్ట్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే పాస్పోర్ట్ అప్లై చేసుకున్నటువంటి ప్రూఫ్ అనేది కూడా ఉంటే కూడా సరిపోతుందండి. ఇక సిపిఎల్ అంటే ఏంటంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అండి. ఇది వచ్చేసి ఏటీఆర్ టైప్ ట్రైనింగ్ అంటే ఏంటంటే రేటింగ్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఏవియేషన్ సర్టిఫికేట్ ఉండి పైలట్ టు ఫ్లై ద ఏటీఆర్ 42 అండ్ ఏటీఆర్ 72 సిరీస్ ఆఫ్ టిన్ ఇంజన్ టర్బో పవర్ రీజనల్ ఎయిర్క్రాఫ్ట్ని నడపడానికి ఎవరికైతే అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది ఈ ఏటీఆర్ టైప్ రేటింగ్ తోటి. తర్వాత వచ్చేసి మీకు డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి. ఇది ఒక అపెక్స్ స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ అండి. సివిల్ ఏవియేషన్ సంబంధించిన అన్ని ఇవే చూస్తూ ఉంటుంది. మీరు అప్లై చేయాలంటే మాత్రం ముందుగా మీరు ఈ స్కాలర్ బాక్స్ అనేది ఏదైతే ఉందో దీని నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు లింక్ అనేది కూడా వారు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెతుక్కోకుండా ఈ లింక్ని క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ అప్లై చేసేటప్పుడు కూడా క్లియర్గా మీకు ప్రతిదీ కూడా వారు సపోర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. ముందుగా ఈ అప్లికేషన్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఒక బేసిక్ ఎలిజిబిలిటీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. మీరు స్కాలర్ బాక్స్ అనేది ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇవి ఇండియాలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, కానీ మంచి అవకాశం మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. తర్వాత మీ యొక్క బేసిక్ ఎలిజిబిలిటీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. దాంతో మీకు సెకండ్ ఫేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అందులో 3 రకాల స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు సైకోమెట్రిక్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అనేది స్కాలర్ బాక్స్ నుంచి నిర్వహించబడుతుంది. అది ఆన్లైన్లో చేస్తారు. ఇక స్టేజ్ 2లో వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే మీరు ఒక వీడియో తయారు చేసి పంపించాల్సి ఉంటుంది, అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎందుకు పైలట్ కావాలనుకుంటున్న దానికి పర్పస్ ఏంటి అనేది మీరు క్లియర్గా రాసి చేసి పంపించాల్సి ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి డీజీసీఏ కంప్లైంట్స్ రెడీనెస్గా ఇండియన్ పాస్పోర్ట్, కంప్యూటర్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు వారు హెల్ప్ చేస్తారు. భారత్ కేర్స్ అనే టీం ఏదైతే ఉందో వారు ఇవన్నీ మీకు చేయడానికి వారు సహాయం చేస్తారు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో చేయాల్సినటువంటి పనులు. తర్వాత ఫేజ్ 3కి వచ్చేసి అడ్వాన్స్డ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది స్టేజ్ 4Aలో. స్టేజ్ 4Bలో గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇక 4Cలో అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది మాత్రం ఇన్ పర్సన్లోనే గుర్గాం హర్యానాలో జరుగుతుంది. ఫేజ్ 4లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ హోమ్ విజిట్ అనేది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఈ స్టేజెస్ దాటుకున్నవారో వారికి వచ్చేసి హోమ్ విజిట్ అనేది
వీరు రావడం జరుగుతుంది. ఎందుకంటే వ్యాలిడేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్ సబ్మిట్ మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టారో వాటిని మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ జరగడానికి మీ యొక్క ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఇక హోమ్ విజిట్ ఫర్ వెరిఫికేషన్ బై భారత్ కేర్స్ టీమ్ వారే మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్ సెలక్షన్ అండ్ ఆన్ బోర్డింగ్ అనేది చూసుకుంటే స్టేజ్ 5లో జరుగుతుంది. అది వచ్చేసి ఆన్ బోర్డింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్స్కి మాత్రం ఈమెయిల్ ద్వారా ఫోన్ నెంబర్ ద్వారా వీటికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో. తర్వాత ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది గుర్గాంలో ఇవ్వడం జరుగుతుంది, హర్యానాలో. ఇక్కడ మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అనేది అప్రాక్సిమేట్లీ 20 months ఉంటుంది. అందులో 6 months అనేది గ్రౌండ్ స్కూల్ ఇన్ గుర్గాం హర్యానాలో ఉంటుంది. 12 months ఆఫ్ ఫ్లయింగ్ స్కూల్ ఎట్ దానా ఎట్ నీమంచ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అలాగే 2 months ఆఫ్ ATR టైప్ రైటింగ్ ట్రైనింగ్ అని ఇన్ ఇండియాలో మాత్రం ఇది కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ CPL కంప్లీషన్ అయిన తర్వాత మాత్రం ఉంటుంది. మొత్తంగా అయితే 15 మెంబర్స్కి మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు 26-27 ఫైనాన్షియల్ ఇయర్కి. మీరు అదృష్టవంతులు అయ్యేది ఉంటే, మీ దగ్గర సత్తా ఉండి, మీకు గట్టిగా నమ్మకం ఉండి, కోరిక ఉంటే మాత్రం, అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీ మాత్రం మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ పొజిషన్స్కి సూట్ అవుతారనుకుంటే మాత్రం వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్.